హాయ్ హలో అందరికీ నమస్కారం. రైతు బంధుకి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా రైతు బంధు విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు ఫస్ట్ జమ చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులని నిన్న ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేశారనమాట. ఇందులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు అనేది కేటగిరీల వైజ్గా విభజించడం జరిగింది. ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి 1 నుండి 5 ఎకరాల వరకు కూడా విభజన చేశారు. బిఐ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే 5 నుండి 10 ఎకరాల వరకు విభజన చేయడం జరిగింది. సి కేటగిరీ విషయానికి వచ్చేసినట్లయితే 10 నుండి 15 ఎకరాల వరకు ఈ విధంగా కేటగిరీలు వైజ్గా చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పటి వరకు రైతు బంధు విషయంలో ఏ కేటగిరీలో మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి. ఏ కేటగిరీ అంటే 1 నుండి 5 ఎకరాలు. ఇప్పటి వరకు 1 నుండి 5 ఎకరాలలో 3 ఎకరాల వరకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 2 ఎకరాలు 3 నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు సంబంధించిన డబ్బులు అనేవి ఈ జనవరి నెలాఖరులోగా పూర్తి చేసి బి కేటగిరీలో 5 ఎకరాల నుండి 10 ఎకరాలకు సంబంధించిన రైతుల డబ్బులు ఫిబ్రవరి నెలలో వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతులకు అర్థమైంది అనుకుంటున్నాను. 5,000 చొప్పున ఈ ఏడాది కూడా మనకి రైతు యాసంగి సీజన్ డబ్బులు అయితే రాబోతున్నాయి. తాజా ఇన్ఫర్మేషన్ ఇది. మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.